పుష్ప 2 అంటే ఫ్లవర్ అనుకుంటే వైట్ ఫైర్ అస్సలు తగ్గేదే అంతకన్నా ఎక్కువ హై వస్తే తప్ప మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది. థియేటర్ చూసుకోండి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ సెంటర్ లో వచ్చేలా చూసుకోండి. హలో గైస్, దిస్ ఇస్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ పుష్ప 2 ద రేస్. అలా చెప్పింది ఎలా చెప్పింది వెండం అనేసి సినిమాకి కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. మామూలుగా లేదు, అరాచకం అసలు సినిమా. బీజిఎంలు కానీ ఎలివేషన్లు కానీ పుష్పలో 1 లో మనకి క్యారెక్టర్ ఏదైతే చూపించారో క్యారెక్టరైజేషన్ హీరోది సేమ్ అదే మెయింటైన్ చేసుకుంటారు. పుష్ప 1 లో ఏదైతే హై మీకు వచ్చిందో పుష్ప 2 అంతకన్నా ఎక్కువ హై వస్తే తప్ప మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. 3 hours 22 minutes ఉంది మూవీ. అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. నాకైతే అసలు సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అదైతే లిటరల్లీ నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు, చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే అసలు లిటరల్లీ మామూలుగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాను. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది మామూలుగా లేదు. నా పక్కన కూర్చున్నవాడు అయితే లిటరల్ గా డాన్స్ చేస్తున్నాడు. అటు కుర్చీలో కూర్చుని ఆ బీజిఎంలకి ఆ ఫైట్ సీన్లు వస్తుంటే అసలు మా నోడు ఆగనే ఆగట్లేదు, అసలు ఎగిరేస్తున్నాడు అంతే లిటరల్ గా. మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే హై మెయింటైన్ చేసుకున్నట్టు ఇంకా లాస్ట్ అయితే పీక్స్. అసలు పుష్ప 3 కూడా ఉండబోతుంది. సో ఆడి చెప్పింది ఇడి చెప్పింది వెనకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి వెళ్ళండి, మంచి థియేటర్ చూసుకోండి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ సెంటర్లో వచ్చేలా చూసుకోండి. మీరు కానీ కాకినాడలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఉంటే మాత్రం ఆనంద్ స్క్రీన్ 4 కానీ వాకలపూడిలో సూర్య థియేటర్ అని ఇంకోటి ఉంటుంది, అందులో స్క్రీన్ 1, ఈ 2 థియేటర్స్లో సీట్స్ మోస్ట్లీ సెంటర్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఫేవరెట్ అయితే కాకినాడలో ఇవి మాత్రమే ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా మూవీ మాత్రం చూసేయండి. రేట్ తగ్గాక చూద్దాం అది ఇది అంటే ఈ లోపు మొత్తం రివ్యూలు అది ఇది అని మొత్తం పోస్ట్ చేస్తున్నారు. సో మీరు దేని గురించి ఆగకుండా సినిమాకి వెళ్ళిపోండి హ్యాపీగా. నాకు తెలిసి సంక్రాంతి వరకు ఇంకా మనం కొట్టేది ఎవ్వరు లేరు. చూద్దాం గేమ్ చేంజర్ ఏమవుద్దు మరి. ఈ లోపు అయితే నాకు ఏమనిపించట్లేదు. సో దిస్ ఈజ్ మై రివ్యూ. ఖచ్చితంగా సినిమా చూడండి, థియేటర్లోనే చూడండి. మంచి థియేటర్ చూసుకుని మంచి సౌండ్ ఎఫెక్ట్స్, మంచి ప్లేస్మెంట్, అది ముఖ్యం. ఒకటి బీజిఎంలో పోలేదంటాడు, ఒకటి అది పోలేదు ఇది పోలేదు అంటున్నాడు. సో మంచి థియేటర్ చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కంప్లీట్ స్పాయిలర్స్ తో మంచి డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి. మూవీ చూడకుండా అస్సలు స్పాయిలర్ వీడియో చూడొద్దు. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.